అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అదేంటంటే ప్రాంక్ వీడియోస్ చూసి ఇంకా రియల్గా కూడా వాళ్ళు దాన్ని చేసి ప్రాంక్స్ అని కిడ్స్ కానీ దానికి అట్రాక్ట్ అయ్యి చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రాంక్స్ ఎలా అంటే కొన్నిసార్లు మానసికంగా ఒక ఇంపాక్ట్ అనేది వదులుతాయి మైండ్లో. Correct. అండ్ వెన్ అంటే ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా అది ప్రాంక్ అనేది, దే విల్ బి ఇన్ రియాలిటీ. సో అది హారబుల్గా ఉన్నప్పుడు ఆ మెంటల్ కండిషన్ కూడా దట్ రియాక్ట్ టు దట్. కొన్నిసార్లు ఇలాంటి వాటిట్లో కూడా అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్స్ రావచ్చు కొంతమందికి ఆ భయానికి కానీ ఏమైనా, లేదంటే కిడ్స్కి ఇలా అయిపోయిందనే భయంతో అయినా, లేదంటే నాకు ఇలా జరుగుతుందనే భయంతో అయినా. సో హౌ డస్ ఇట్ లీవ్ ది ఇంపాక్ట్ అండ్ దర్ మెంటల్ కండిషన్ అంటారు? యాక్చువల్గా అండి, ప్రాంకింగ్ ఈజ్ నీడెడ్. లైక్ ఒక రిలేషన్షిప్లో జనరల్గా రిలేషన్షిప్ కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, జనరల్గా ఏంటంటే చిన్న చిన్న ప్రాంక్స్ చేసుకుంటా ఉంటే సరదాగా ఉంటాయి, బాగుంటాయి. అదేంటంటే ఒక చిన్న ఫన్ క్రియేట్ చేస్తుంది, నలుగురు హ్యాపీ ఫీల్ అవుతారు, బాగానే దట్ ఈస్ ఉంటుంది. ఫైన్ అంటారు. అంతవరకు దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట. సో లిమిట్లో ప్రాంక్ చేయడం అనేది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే అది స్ట్రెంథెన్ చేస్తాం, మన బాండ్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా స్ట్రెస్లో ఉంటే స్ట్రెస్ నుంచి బయటకు వస్తూ ఉంటాం మనము. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాంక్స్ ఉంటాయి విచ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, ఏ ఎమోషనల్ డ్యామేజ్ జరగకుండా చూసుకుంటుంది అది. కొన్ని ప్రాంక్స్ ఉంటాయండి, చాలా డేంజరస్గా ఉంటాయి కొన్ని. అదేంటంటే ఇట్ కెన్ లీడ్ టు ఫిజికల్ డ్యామేజ్, రైట్? సో ఐ హావ్ సీన్ రీసెంట్గా ఒక వీడియో చూసానండి. అందులో ఏంటంటే ఎగురుతూ ఉంటారు, ముగ్గురు పర్సన్స్ ఎగురుతూ ఉంటారు. అటు ఇటు ఉన్న వాళ్ళు ఏంటంటే మధ్యలో పర్సన్ ఎగిరినప్పుడు ఇద్దరు కలిసి కాలాన్ని ఇలా తంతారు. కాలాన్ని తన్నప్పుడు ఏంటంటే కింద పడతారు వాళ్ళు. నార్మల్గా కింద పడటం ఈజ్ ఫైన్. అలా ఎగిరినప్పుడు కింద పడ్డప్పుడు ఏంటంటే హెడ్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాంక్ కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే పిల్లలు కూడా సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోకుండా పిల్లలు కూడా అరే ఇట్లా కాలుతో తంతే కింద పడతారు కదా, మజా వస్తుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు హెడ్ ఇంజరీస్ అయ్యి పర్మనెంట్ డ్యామేజ్, యూనో చాలా సెన్సిటివ్ ఉంటుంది మనకి. సో పర్మనెంట్ డ్యామేజ్ లో పర్మనెంట్ డిజేబిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో అది చాలా సింపుల్ ప్రాంక్ అనిపిస్తుంది మనకి, ఏంటి జస్ట్ కాలనీలో తంతే కింద అంటే బ్యాలెన్స్ ఒకటే కింద పట్టమే కదా అనిపిస్తుంది. కానీ దీనివల్ల జరిగే నష్టం ఏంటి, వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాంక్ సింపుల్ గా ఉంది, దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది, రైట్? సో అలాంటి ప్రాంక్స్ మాత్రం చాలా దూరంగా ఉండాలి. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండి, మన స్టూడెంట్స్కి కూడా మన చిల్డ్రన్కి కూడా మనము ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి దట్ ఎలాంటి డేంజరస్ ప్రాంక్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదు అనేసి. తెలియక చేసిన అలాంటి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా అయినాయి అనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇమోషనల్ ఇంపాక్ట్ పడుతుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల ఇంకొకరికి ఇలా అయిందే అనే ఒక చిన్న ఇది నాకు ఐ స్టిల్ రిమెంబర్ అండి. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇలాగే ఒక స్టూడెంట్ ఇలా పరిగెడతా ఉంటే నేను జస్ట్ కాలు అడ్డు పెట్టి కింద పడేద్దామనే దీంతో చేశాను. బట్ వాడు పడటం చేయి మీద పడి చేయి ఫ్రాక్చర్ అయింది. అండ్ 2 months హీ వాస్ లైక్ కైండ్ ఆఫ్ బెడ్ రిడన్, లైక్ బికాస్ అంటే బ్యాండెడ్ అయ్యి పెట్టుకొని ఉండేది. అది నాకు ఇంకా హాంట్ చేస్తుంటా. లైక్ అది ఎప్పుడో 9th క్లాస్లో జరిగింది. అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటే నేను ఎందుకంత ఫూలిష్గా ఆ రోజు అలా చేశాను అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే మనకి సైకలాజికలీ అదొక కైండ్ ఆఫ్ డిప్రెసింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాం గుర్తొచ్చిన ప్రతిసారి. సో అది ఆ లైఫ్ లాంగ్ అది అలా ఉండిపోతూ ఉంటుంది మనకి. సో అది చేసిన వాళ్ళకి ఇంపాక్ట్, చేయించుకున్న వాళ్ళకి ఆ ప్రాంక్ చేయించుకున్న వాళ్ళకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొందరు టార్గెట్ అవుతూ ఉంటారండి. కరెక్ట్. ఇప్పుడు ఒక గ్రూప్లో ఏంటంటే ఎవరైతే కొంచెం ఇన్నోసెంట్ ఉంటారో, ఎక్కువ మాట్లాడరో, వాళ్ళ మీద జనరల్ గా ప్రాంక్స్ వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఎవరైతే కొంచెం స్మార్ట్ పీపుల్ మీద ప్రాంక్ అనేది చాలా రేర్ గా అవుతూ ఉంటుంది. జనరల్ గా ఎవరైనా ఇన్నోసెంట్ ఉన్నారు గ్రూప్ లో అంటే వాళ్ళ మీదనే పంచులు వాళ్ళ మీద పడుతూ ఉంటాయి, ప్రాంక్లు వాళ్ళకే పడుతూ ఉంటాయి. అక్కడ ఏమవుతుంది అని అంటే ప్రతిసారి ఒకటే పర్సన్ మీద ప్రాంక్ చేస్తున్నా, లేకపోతే ఇలాంటి ఏమన్నా ఫన్ క్రియేట్ చేస్తున్నా వాళ్ళ మీదనే ఇమోషనలీ వాళ్ళు కొంచెం చాలా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు కుంగిపోతూ ఉంటారు అనమాట. అరే ఎందుకు నన్ను ఇంత చులకన చేస్తున్నారు అందరు కలిసి ఎందుకు నాతోటే ఆడుకుంటారు ఎప్పుడు అని ఈ క్వశ్చనింగ్ రేజ్ అవుతుంది చూడండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ పోయి నలుగురితో కలవాలి అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంబారస్మెంట్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ప్రాంక్ చేసేటప్పుడు అది కూడా ఆలోచించాలి, ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది.
సరదాగా ఒకసారి చేయటం ఓకే. జనరల్ గా ఫ్రెండ్స్ కూడా ఆలోచించాల్సింది ఇదే ఏంటంటే, ఇప్పుడు ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, నలుగురు కలిసి ప్రతిసారి ఒక్కళ్ళని టార్గెట్ చేయడం కాదు. ఒకసారి ఒక్కళ్ళు ఇంకోసారి ఇంకోళ్ళని టార్గెట్ చేసుకోండి, అంత ఫైన్, హెల్తీగా ఉంటుంది. అంతేగాని ప్రతిసారి ఒకటే పర్సన్ ని టార్గెట్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. అలాంటి టార్గెటింగ్ చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయి లైఫ్ లో ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అండ్ దాని నుంచి బయటకు తీసుకురావడం చాలా కష్టం. ఒకసారి అలాంటి మోడ్కి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళని బయటకు తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళు ఇంకా భయస్థులు అయితే ఇంకా అదే భయం ఉండిపోతుంది, ఏది చేయాలన్నా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే దే విల్ గో ఫార్ ఫ్రమ్ రియాలిటీ. ఇప్పుడు ప్రతిసారి ప్రాంక్ అవుతా ఉంది అనుకోండి, ఏదో ఒక ప్రాంక్ అవుతా ఉంది, సమ్ టైమ్స్ ఏదైనా నిజంగా జరిగినప్పుడు వాళ్ళు దాన్ని కూడా ఒక ప్రాంక్ లాగా తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. లైక్ దే డోంట్ హ్యావ్ ది సీరియస్నెస్. సో అది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. కాబట్టి ఏంటంటే మీరు అంటే చాలా మంది ఇంకోటి ఈ మధ్యన చూస్తున్నాను నేను, ఈ సోషల్ మీడియా పిచ్చి పట్టి ప్రాంక్ వీడియోస్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని చెప్పి రకరకాల ప్రాంక్స్ చేస్తా ఉంటాను. చాలా హారబుల్ ప్రాంక్స్ అసలు. అయితే అక్కడ నేను ఒక ప్రాంక్ నాకు యాక్చువల్ గా చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోయింది చెప్పాలంటే. నాకు వెరీ సింపుల్ ప్రాంక్ ఏంటంటే, ఎలివేటర్ మీద ఎక్కేది దిగేది రెండు సైడ్ బై సైడ్ ఉంటుంది కదా. సో నేను చూసిన ప్రాంక్ లో ఏంటంటే, ఒక పర్సన్ ఎలివేటర్ లో పైకి వెళ్తా ఉంటే దిగే పర్సన్ ఎవరైతే ఉన్నారో కేక్ ని పట్టుకొని లైక్ ఇట్లా వస్తా ఉంటే ఫేస్ మీద కేక్ వేసేయడం అనేది జరిగింది. సమ్ స్ట్రేంజర్ మీద కేక్ ఇట్లా వేసేయంగానే ఆ స్ట్రేంజర్ కి కోపం వచ్చి వీడిని పట్టుకోవడానికి ట్రై చేస్తే వీడు దొరకకపోవడం అనేది సంథింగ్ అలా జరిగింది. ఇప్పుడు చూడండి, మీ ప్రాంక్ కోసం, మీ ప్రాంక్ వీడియో కోసం మీరు చేశారు, అంతా బానే ఉంది. వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అంటే ఇప్పుడు ఆ ఫేస్ పెట్టుకొని పోలేడు, బట్టలు నాశనం, ఇంటికి పోవాలి. వాట్ ఇఫ్ అంటే ఇప్పుడు జస్ట్ బికాస్ దీని వల్ల వాడు ఎంతో ప్రిపేర్ అయిన ఇంటర్వ్యూ అటెండ్ కాలేకపోతున్నాడు, లేదా ఇది మైండ్ లో పెట్టుకొని పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు, క్లీన్ చేసుకొని మళ్ళీ వెళ్ళాడేమో, కానీ ఏంటంటే డిస్టర్బ్ అయిపోయింది. ఒక్కొక్కసారి అలా సమ్ స్ట్రేంజర్ అలా చేసినప్పుడు బీపీ అంతలా సార్ వచ్చేస్తుంది. అండ్ మొత్తం అసలు నా మెంటల్ పీస్ పోయింది. వచ్చి తిడదాం అనేసరికి లైక్ నవ్వి కెమెరా చూపిస్తారు, ఇవన్నీ చేస్తారు. అప్పుడు కామ్ అయిపోవాల్సి వస్తుంది. అంతే. ఇప్పుడు కొందరు ఏంటంటే అలా కామ్ కాలేదు, ఓవర్ రియాక్ట్ అయినారు అనుకోండి, మళ్ళీ వాళ్ళకే పడుతుంది, అరే ప్రాంక్ లెక్క తీసుకోవచ్చు కదా అని. కానీ వాళ్ళ మెంటల్ స్టేట్ ఏంటి, వాళ్ళు ఏం పని మీద వెళ్తున్నారు, మీరు ఎలా అడ్డుకున్నారు అనే విషయం ఎవరు ఆలోచించారు. కాబట్టి మీరు ప్రాంక్స్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫైన్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. హెల్దీ ప్రాంకింగ్ అబ్సల్యూట్లీ ఫైన్, అది స్ట్రేంజర్స్ అన్నా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే మెంటల్ ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఒక ప్రాంక్ చేస్తున్నారు అని అంటే. రెండోది, కొంచెం డేంజరస్ ఏదైనా ఉంది అని అంటే కనుక స్టే అవే ఫ్రమ్ ఇట్. అస్సలు చేయొద్దు అట్లా డేంజరస్ ప్రాంక్స్ ఏమైనా ఉన్నాయంటే. కొన్నిసార్లు ఏంటంటే కొందరు వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటారు, మీరు చేసే ప్రాంక్ వల్ల భయానికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, రైట్? సో అలా కూడా అవ్వకుండా చూసుకోండి. మనం ఏమనుకుంటామనంటే సరదాగా చిన్న ఇట్లా బౌ అని ఇట్లా భయపెట్టడం కూడా ఒక ప్రాంకే చెప్పాలంటే, కానీ దానికి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరిని ప్రాంక్ చేస్తున్నామో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, చేయొచ్చా లేదా, ఎలా చేస్తున్నాం, ఎలాంటి టైప్, దాని హారబిలిటీ ఎలా ఉంది అనేది, ఎగ్జాక్ట్లీ దాని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచించి, అది ఓకే అనుకుంటే ఫైన్, కాదు అనుకుంటే కనుక చేయాల్సిన అవసరం లేదండి, దూరంగా ఉంటేనే బెటర్ అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు.